అసలు పట్టపగలే ఒక ఘోరమైన దొంగతనం జరిగిందని చెప్పాలి. బంగారం షాప్ లో సుమారుగా 3/4 కేజీ బంగారం ఆభరణాలు అనేవి చోరీకి గురయ్యాయి. వెంకటేశ్వర జ్యువెలరీ అనేటటువంటి షాప్ లో దొంగలు చొరబడి, అది కూడా సినిమా తరహాలో ఈ దొంగతనం జరగడం అనేది నిజంగా అందరికీ కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. సినిమా తరహాలో జిఎస్టీ అధికారులు వంటి ఆ షాపులోకి సుమారుగా 8 మంది చొరబడ్డారు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఆ షాప్ యజమానులు కూడా అతనితో పాటు అతని భార్య కూడా ఆ షాప్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ జిఎస్టీ అధికారులు అంటే నిజంగానే జిఎస్టీ అధికారులు అనుకుంటూ వాళ్ళు కూడా అలా కూర్చొని బేడీలు కూడా వేయడం కూడా నిజంగా ఆ జిఎస్టీ అధికారులను వచ్చి వాళ్ళకి బేడీలు కూడా వేసి, ఈ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేడీలు కూడా వేసి అందులో ఉండేటటువంటి బంగారాన్ని కూడా మొత్తం సుమారు 3/4 కేజీ బంగారాన్ని ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇంత ధైర్యం చేసి ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు? అసలు మామూలుగా దొంగతనం చేయడం, లేకపోతే ఎవరు లేనప్పుడు, లేకపోతే రాత్రి సమయంలో షాప్ కి ఈ గన్నం పెట్టి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఏ ధైర్యంతో సినిమా తరహాలో ఇలా వచ్చి ఏకంగా జిఎస్టీ అధికారులు వంటి వచ్చి బేడీలు వేసి, ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి బేడీలు వేసి బంగారాన్ని తీసుకుని వెళ్ళడం అనేది నిజంగా విస్మయానికి గురి చేస్తుంది. అసలు ఎంత ధైర్యం చేయడం అంటే, అయితే ఇంత దీనిగా చేశారు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ప్లాన్ వేసి ఏమైనా చేశారనేటటువంటి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ తేలాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ పట్టుకోవాలి. ఆ పట్టుకున్నంత వరకు నిజంగా తెలిసిన వాళ్ళు చేశారా, లేదంటే సినిమాలు చూసి దొంగతనం చేశారా ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు పట్టుకోవడం కోసం పోలీసులు అయితే మాత్రం బృందాలుగా విడిపోయి వాళ్ళని చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడున్నారు ఏంటి అనేది ఇంకా తెలియదు. కానీ ఒక విషయం అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ దొంగతనాన్ని చోరీ చేసినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని దగ్గర మొబైల్ ఫోన్ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పి తెలుస్తుంది. ఆ మొబైల్ ఫోన్ ద్వారా కొంతవరకు పోలీసులు వాళ్ళని చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ మొబైల్ ఫోన్ కూడా కొంతసేపటికి స్విచ్ ఆఫ్ అయిపోయిందని కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఒక ఏరియాలో పోలీసుల జిఎస్టీ అధికారుల వచ్చి ఎవరైతే ఉన్నారో షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి బేడీలు వేసి బంగారాన్ని ఎత్తుకెళ్లడం అనేది నిజంగా చూస్తే ఈ రోజు ఈ షాప్ లో అయ్యింది, రేపు ఎవరినైనా ఇంకో షాప్ లో ఇంకెలా అయినా చెయ్యొచ్చు, ఇంకో రకంగానైనా సరే మోసం చెయ్యొచ్చు అనేటటువంటి భయాందోళనలు అయితే మాత్రం కలుగుతున్నాయి. ఎందుకంటే జిఎస్టీ అధికారులు అని చెప్పిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా భయపడతారు, ఖచ్చితంగా ఎవరైనా సరే సరెండర్ అవుతారు. ఖచ్చితంగా చెక్ చేసుకోండి, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా సరెండర్ అవుతూ ఉంటారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి కూడా ఇలాగే చేస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేటటువంటి అనుమానాలు అయితే మాత్రం వ్యక్తం అవుతున్నాయి. జరిగిన తర్వాత మొత్తం పోలీసులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. క్లూస్ టీం వచ్చి అక్కడ మొత్తం ఆ ఏరియా లోపలికైతే ఇప్పటివరకు కూడా లోపలికి ఎవరిని అలౌ చేయకుండా క్లూస్ టీం ఎవరైతే ఉన్నారో, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట వాళ్ళని కానీ లేకపోతే మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా మొత్తం అక్కడ కంప్లీట్ గా బంధించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా లోపలికి వెళ్తే ఈ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంకెవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా అక్కడ ఉండేటటువంటి క్లూస్ టీం వచ్చి మొత్తం కొన్ని క్లూస్ కూడా కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఒకటే అనుమానం అయితే మాత్రం కలుగుతుంది. వాళ్ళు కంప్లీట్ గా ఎవరు ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ప్లాన్ వేయడం కానీ లేకపోతే వాళ్ళలో తెలిసిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు అని చెప్పేసి అనుమానం ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏకంగా ఈ దొండగలు ఎవరైతే ఉన్నారో దొండగలు ఒక కారుతో పాటు 2 బైకులతో వచ్చారు. ఈ 2 బైకులకి నెంబర్ ప్లేట్ లేదు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇంకా దానిపైన పోలీసులు అయితే మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే పోలీసులకి కొంత దీనిపైన కొంత క్లారిటీ రావడంతో పాటు కొంత వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా
పోలీసులు అయితే మాత్రం పూర్తిగా బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా కానీ ఈ నిందితులు ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే మాత్రం ఏ విషయం తెలియదు అనేటట్టే వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏ విషయాలైనా త్వరలోనే బయట పెడతామని చెప్పేసి అన్నారు. 2-3 రోజుల్లో నిందితులను ఖచ్చితంగా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కానీ విషయాలను అయితే మాత్రం దానికి సంబంధించిన వివరాలను అయితే మాత్రం పోలీసులు చెప్పకుండా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12:30 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో ఈ నిత్యానంద వీధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర జ్యువెలర్ షాప్లోనికి ఒక సుమారుగా 8 మంది వచ్చి అందులో కొంతమంది లర్కింగ్లో ఉండి కొంతమంది లోపలికి వెళ్ళి అందులో ఉన్నటువంటి ఓనర్కి లాక్ 2 చేతులకి లాకప్ వేసేసి బెదిరించి అందులో ఉన్నటువంటి గోల్డ్ అన్ని తీసుకుని వెళ్ళిపోయినారు. దీని మీద డాగ్ స్క్వాడ్ బ్లూస్ టీమ్ని రప్పించాము. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అలాగే వాళ్ళు వెళ్ళే రూటు అవి అని ఒక 4 టీములు వేసాము. ఆల్రెడీ టీమ్స్ పనిచేస్తున్నాయి. సుమారుగా 30 కిలో గోల్డ్ పోయిందని ఆయన అంటున్నారు. అవి వెరిఫై చేస్తున్నారు ఐఓ రామకృష్ణ. ఎలాగైనా ఈ కేసుని అతి త్వరలో డిటెక్ట్ చేస్తామని తెలుస్తారు. అది వెరిఫై చేయాలి. నేను పోలీస్ ఆయన అక్కడ ఉన్నారు, కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన నేను చూడలేదు.